హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష. నా కృష్ణని, నా తమ్మిదొడ్డ అన్ని స్వామిని నేను వేళలా ప్రార్థిస్తూ ఉంటాను మీరందరూ బాగుండాలని. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ పర్సన్ గురించి మీరేమని ఆలోచిస్తున్నారు, తన పరిస్థితి ఎలా ఉందని మీరు ఆలోచిస్తున్నారు, అసలు తన పరిస్థితి ఎలా ఉంది అక్కడ అనేది చూద్దాము. ఫస్ట్ మీ ఆలోచనలు ఈ పర్సన్ గురించి ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది మీ ఆలోచనలు అండి మీ పర్సన్ గురించి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందన్న క్లారిఫికేషన్ కన్నా కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అగైన్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళ పెయిన్ రిలీఫ్ అవుతుంది. అగైన్ మీ లైఫ్లో కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. నాకు కూడా ఒక హోప్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 5 కార్డ్స్ పెడతానండి. బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ పరిస్థితి ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కార్డ్స్ పడ్డాయంటే ఒక నిమిషము. Gratitude, gratitude. ఇక్కడ ఇది డెవిల్ ఎనర్జీ వచ్చిందండి. క్లోజ్ చేస్తున్నాను కార్డు. జస్టిస్. Ten of Wands. ఇప్పుడు ఈ కార్డు రివీల్ చేద్దాం. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా అంటే మీరు మీరు మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ల వల్ల ఉండొచ్చు, దేనివల్ల ఉండొచ్చు, మీ పర్సన్ ఆలోచనలతోటే మీరు బందీ అయిపోయి ఉన్నారు. మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. అగైన్ ముందు ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి మీ పర్సన్ని అనేది మీరు అనుకుంటున్నారు. అగైన్ ఒక జస్టిస్ అనేది కావాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో. మీకు ఆ జస్టిస్ ఎలా ఉండాలి అంటే ఒక నిష్పక్షపాతమైన తీర్పు అనేది ఉండాలి ఈ అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ ఎందుకు జస్టిస్ని కోరుకుంటున్నారు అంటే
మీ పర్సన్ మీకు పెట్టకుండా వెళ్ళిపోయారు కాబట్టి జస్టిస్ కావాలని మీరు కోరుకుంటున్నారు. అగైన్ మీ పర్సన్ మీద మీరు ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాగంటే బయట వాళ్ళకి మీరు చూపించలేకపోతున్నారు. బయట వాళ్ళకి చూపించి చెప్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒక బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే మీరు చాలా సహనంతో వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసము. మీ అగైన్ మీకు ఒక న్యూగా వాళ్ళ నుంచి లవ్ కానీ ఏదైనా కానీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రేమ అనేది కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఆశించటం లేదు. మీరు డబ్బు కానీ ఇంకొకటి కానీ మీరు ఆశించటం లేదు. ట్రాన్స్పరెంట్ ప్రేమ అనేది మీకు కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ మీరు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ చాలామంది. అంటే మూవ్ ఆన్ అయిపోవాలా లేకపోతే నా లైఫ్లో నా పర్సన్ గురించి వెయిట్ చేయాలా అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అగైన్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే తను అక్కడ బందీ అయిపోయి ఉన్నారు. నాకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నా కూడా వాళ్ళు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరి ఆలోచనలు నేను చెప్పాను ఇక్కడ. అగైన్ వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అంటే వాళ్ళ లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ అనే వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ అనేది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ మీకు చెప్పకుండా హోల్డ్ చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా హోల్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి ఏది చెప్పలేను అని అనుకుంటున్నారు. చెప్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా మీకు 1% చెప్తే వాళ్ళు 99% హోల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు మీ పర్సన్ గురించి ఇప్పటివరకు తెలిసింది 1% స్టోరీనే. 99% స్టోరీ వాళ్ళ లైఫ్ ఏంటనేది మీకు తెలియదు. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ద డెవిల్ ఎనర్జీ. అగైన్ మీ మీద వాళ్ళకి ఫిజికల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇది మాత్రం సేమ్గా రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ మీ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి మ్యాచ్ అయ్యింది ఏంటి అంటే ఎప్పటికైనా నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు, నాకు ఒక న్యాయం చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి, నేను న్యాయం చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అగైన్ ఇక్కడ వచ్చేసి ఒక నలుగురితో మాట్లాడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి సమాచారం తెలియజేయాలి అని అనుకుంటున్నారు. లేదంటే ఎవరినైనా ఇన్వాల్వ్ చేసైనా కానీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. హ్యాపీ టైం మీతోటి హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి సీక్రెట్గా పెట్టున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనుకునేది కూడా ఎవరికి తెలియనీయటం లేదు. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అయ్యుండొచ్చు, దేని వల్ల అయినా అయ్యుండొచ్చు. ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయిపోయింది. మీతోటి మ్యారేజ్ కానీ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. హ్యాపీ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. వాళ్ళు స్టెబిలిటీ, మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి ఈ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. 4 ఆఫ్ స్వార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాళ్ళు చెప్పాను కదా, స్ట్రక్ అయి ఉన్నారు అనేసి చెప్పాను కదా, అది దట్ ఈస్ ట్రూ. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దేవుడి మీద భారం వేసేసారు, సరెండర్ అయిపోయి ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోలేను అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ లైఫ్లో ఒక లేడీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. అందుకోసము వాళ్ళు స్ట్రక్ ఎనర్జీలో ఉండి బాధపడుతూ ఉన్నారు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంది. మీ పర్సన్ ఇంకొకరి చేతిలో బందీగా ఉన్నారు.
మీరు కూడా ఊహిస్తున్నది ఇక్కడ కరెక్టే. ఇంచుమించుగా మీరు అనుకునే ఆలోచనలకి ఆల్మోస్ట్ 60% సేమ్గానే ఉన్నాయి. కాకపోతే 40% వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఊహించలేకపోతున్నారు. ఇక్కడ మీరేంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, ఇప్పుడు మీ పర్సన్ కానీ వస్తే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ లైఫ్లో చాలా బర్డన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చాలా బర్డన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భారాన్ని మొత్తము, ఫ్యామిలీ భారాన్ని మొత్తము వాళ్ళే మోస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు ఎట్లా అంటే ఒక పని చేసే సర్వర్ లాగా అయిపోయారు. ఒక సర్వెంట్ పని చెయ్యాలి, జీతం తేవాలి, ఫ్యామిలీని పోషించాలి అన్న పరిస్థితిలో వాళ్ళ సిచ్యువేషన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఓన్గా డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు. ఇప్పుడు ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి వాళ్ళు రావాలి, జస్టిస్ మీకు చెయ్యాలి అనే వాళ్ళ ఆలోచనలు మూవ్ అయ్యాయి. కానీ పర్సన్ మూవ్ అవ్వడానికి టైం తీసుకుంటారు. ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఒక కార్డ్ తీస్తాను, చూద్దాం ఎన్ని రోజులు టైం పట్టచ్చు. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఇక్కడే పెట్టేస్తాను. వచ్చే కార్డుని బట్టి మనము గెస్ చేద్దాం. అదే వచ్చింది, ఇక్కడ స్ట్రక్ ఎనర్జీనే వచ్చింది. మీకైతే రీయూనియన్ అయితే ఉందండి. ఇక్కడ ఎస్ కార్డ్, ఇది పాజిటివ్ కార్డు. అగైన్ 6 ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 6 ఆఫ్ హ్యాండ్స్. కొంతమందికి 6 అవర్స్, 6 డేస్, 6 వీక్స్, 6 మంత్స్ లోపల మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఎప్పుడైనా రావచ్చు మీ లైఫ్లో. మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా కానీ, లేదు సడన్గా మీ పర్సన్ అయినా కానీ మీ లైఫ్లోకి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫైర్ ఎనర్జీ చూపిస్తుంది. కాబట్టి అగైన్ మీకు ఏంజల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా 6. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి. 6 మంత్స్ లోపల ఏ రోజైనా, ఏ క్షణమైనా కానీ మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది. మీరు అనుకునే దానికి ఇంచుమించుగా మీ పర్సన్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్గా అలాగే ఉంది వాళ్ళ సిచ్యువేషన్ కూడా. కాకపోతే మీరు ఒక 50 నుంచి 60% వరకు ఊహిస్తున్నారు సేమ్ ఉంది అనేసి. మీరు ఆలోచనలు కూడా అలాగే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీ వైపుగా యూనివర్స్ అనేది సేమ్ వేలో మూవ్ చేస్తూ ఉంది. ఇదే పాజిటివ్ వైబ్ తోటి ఉండండి. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఏంజల్స్ మీకేం చెప్తారో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎస్, చూడండి, చూద్దాం ఇంకా ఏం చెప్తాను. రిమైన్ పాజిటివ్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వెయిట్. తొందరపడద్దండి దేనికి. మీరు బాధపడేదానికి దేనికి అర్థం లేదండి. బాధ మాత్రం పడొద్దండి. స్ట్రక్ అవ్వద్దండి. స్ట్రక్ ఎనర్జీలో ఉండొద్దండి అసలు. ఆస్క్ యువర్ ఏంజల్స్, కమ్యూనికేట్ క్లియర్లీ. అర్థమైంది కదా. ఇప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. పి, బి, ఇప్పుడు నేమ్స్ తక్కువ వచ్చాయండి. వి, హెచ్, జెడ్, ఓ ఇవి వచ్చాయి. చూద్దాం ఇంకొకసారి నేను వేసేదా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఎనర్జీ చూశాను కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి వేస్తాను. ఫస్ట్ వచ్చిన లెటర్స్ చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి. జి, క్యూ, ఎస్, హెచ్,
డి ఎం ఈ ఏ టి జెడ్ ఎల్ ఆర్ అది వి అన్నీ ఇప్పుడు నేను టచ్ చేస్తే టర్న్ అయిందండి. ఇవి ఇప్పుడు ఫస్ట్ మీకోసం తీసిన లెటర్స్, తర్వాత మీ పర్సన్ కోసం తీసిన లెటర్స్ మీరు ఎట్లయినా మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో మీ పర్సన్ నేమ్ ఆపోజిట్లో అయినా ఉండి ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఆపోజిట్లో ఉండి ఉండొచ్చు. మీరు మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ ఇందులో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఆల్మోస్ట్గా మీ ఆలోచనలన్నీ పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ ఆలోచనలు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా పాజిటివ్గానే టర్న్ అయ్యాయి. ఏది నెగిటివ్గా మీ గురించి ఆలోచించటం లేదు. మీరు ఇదే పాజిటివ్నెస్తో ఉండండి, ఇలాగే మేనిఫెస్టేషన్ చేయండి. హ్యాపీగా మీ లైఫ్లోకి ఆల్మోస్ట్ ఒక 6 months లోపల మీ పర్సన్ అనేవాళ్ళు మీకు కలవబోతున్నారు. ఏ రోజైనా అది జరగవచ్చు. అందుకు మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి, మంచిగా ఏ టెన్షన్ లేకుండా ఉండండి. ఫేస్ మీద స్మైల్ మాత్రం చెరగనివ్వద్దు. ఆ స్మైలే మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ స్మైలే అన్నిటికీ ఆన్సర్ కూడా చెప్తుంది. దేనికి మీరు బాధపడకండి, హ్యాపీగా ఉండండి. ఇదేనండి వాటి రీడింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లీవ్ ఇట్ చేయండి. కానీ ఎవరు దయచేసి మాత్రము కామెంట్స్లో ఎవరు నెగిటివ్గా మాత్రం పోర్ట్రేట్ చేసేకి పోవద్దండి. ఎందుకు అంటే అది చదివిన వాళ్ళ మనసు కూడా నెగిటివ్ వైపు వెళ్తుంది. ప్లీజ్, అందుకోసమే మీకు పాజిటివ్ అనిపిస్తే మాత్రమే మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. పాజిటివ్ అనిపించకపోతే ఇది మీ రీడింగ్ కాదు. రియల్ చెప్తున్నా, మీకు రీడింగ్ కాదు. ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదండి. మీ ముందే మీకు కార్డులు తీస్తున్నాను. నాకు ఎవరు ఇక్కడ మీలలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు తెలియని వాళ్ళు కూడా లేరు. ఇదంతా నా ఫ్యామిలీ అనుకొని నేను మీ తరపున నేను యూనివర్స్ని అడిగి ఎనర్జీ తీస్తున్నాను. కాబట్టి మీకు రిజనేట్ అయితే పాయింట్స్ తీసుకోండి, రిజనేట్ కాలేదు అంటే లీవ్ చేయండి. ఒకవేళ అన్ఫార్చునేట్గా మాకు చూడాలి అనిపించింది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. కానీ ప్లీజ్ దయచేసి మాత్రం మనసుకి ఏ విధమైన బాధ తీసుకొని మీ మనసులో ఆ వీడియో చూసినప్పుడు ఏది అనిపిస్తే అది మాత్రం పోర్ట్రేట్ మాత్రం చేసుకోవద్దండి. మీకు పాజిటివ్ అనిపిస్తే మాత్రమే దాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే నేను అనుకుంటున్నాను. కాబట్టి నెగిటివ్ని మీరు క్లెయిమ్ చేసుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే ఆ నెగిటివ్ మీరు క్లెయిమ్ చేస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా పడుతుంది. దిస్ ఈజ్ ట్రూ, 100% ట్రూ అండి. ఇదే యూనివర్సల్ లా. మనం ఏం ఆలోచిస్తే మన ఆలోచనలు సేమ్ అదే విధంగా కన్వర్ట్ అవుతాయి. అందుకే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ టుడే ఫర్ రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.